హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి కిచెన్. గోరి చిక్కుడు కొబ్బరి వేపుడు అన్నం చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, లొట్టలేసుకుంటూ మరీ తినేశారు, అంత రుచిగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి గోరు చిక్కుడు తీసుకోండి. దానికి తగినన్ని వాటర్ వేసి ఉడికించండి. ఒక 70-80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఒకటి నొక్కి చూస్తే తెలుస్తుంది. దాన్ని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్లోకి ఒక 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి తీసుకోండి. 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక చిన్న సైజ్ దాల్చని చెక్క వేసి ఫైన్ పౌడర్లా చేయండి. ఇలా పౌడర్లా చేశాక రెడీగా పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసి బాండీలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2-3 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేయండి. ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఫ్రెష్గా దంచడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఫ్రై చేయండి. ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసిన గోరు చిక్కుడు వేయండి. ఒక 2 నిమిషాలు కలుపుతూ మగ్గించండి. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి ఫ్రై చేసి కవర్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా ఒక 50% కుక్ అయ్యాక కొబ్బరి మిశ్రమాన్ని వేయండి. ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. కవర్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేయండి. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, మన గోరు చిక్కుడు కొబ్బరి వేపుడు రెడీ. ఓసారి ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళు ఏమన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన శృతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.